మీరు కూడా ఏ వలన మీ ఉద్యోగం వేరే వాళ్ళతో రీప్లేస్ చేయబడుతుందని బాధపడుతున్నారా? సో అయితే ఈ వీడియో మీకోసం. సో ఏ అంటే ఏంటి, అసలు ఏని ఉపయోగించి మనం ఏ విధంగా పనిచేయచ్చు, మన లైఫ్ లో ఏ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ ఒక్క వీడియో చూడండి చాలు, మీకు ఏ మీద ఉన్న 100% అన్ని డౌట్లు క్లియర్ అయిపోతాయి. వెల్కమ్ టు తెలుగు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఛానల్. సో నేను ప్రీవియస్ వీడియోలో ఆంథ్రోపిక్ ద్వారా ఉద్యోగాలు పోవు, ఆంథ్రోపిక్ ద్వారా ఉద్యోగాల మార్పిడి మాత్రమే జరుగుతుందని చెప్పాను. ఒక నిజం కూడా ఉంది దాంట్లో. 100 మెంబర్స్ ప్లేస్ లో 70 మెంబర్స్ మాత్రమే జాబ్ ఉంటుంది, 30 మెంబర్స్ మాత్రం ఈ ఫీల్డ్ నుంచి నెట్టివేయబడతారని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో 100 మెంబర్స్ లో నుంచి నెట్టివేయబడే 30 మెంబర్స్ లో మీరు ఉండకూడదు అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు జాగ్రత్తగా చూడండి. సో నెక్స్ట్ కూడా నేను ఏఐకి సంబంధించిన 2 వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 3 వీడియోలు కనుక మీరు పర్ఫెక్ట్ కనుక చేయగలిగితే మీరు ఇంటర్వ్యూ దగ్గర నుంచి జాబ్ వరకు 100% నేను గ్యారెంటీ ఇస్తాను. ఒక అబ్బాయి నాకు కామెంట్ కూడా చేశారు, సార్ మీరు 100% అనే వర్డ్ని వాడకండి అని. బట్ నాకు నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాను, మీరు కామెంట్ కూడా చేయండి. మీరు 100% 3 వీడియోస్ కనుక చూసినట్లయితే మీకు ఏఐ మీద ఉన్న అన్ని భయాలు పోతాయి. నెక్స్ట్ మీరు ఏఐని ఉపయోగించి మీరు ఇంటర్వ్యూ స్కిల్స్ లో ఇంటర్వ్యూ కూడా ఆన్సర్ చేసే విధంగా నేను 100% మీకు 3 వీడియోల్లో మీకు నేర్పించడం జరుగుతుంది. సో వెల్కమ్ టు తెలుగు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఛానల్. అసలు ఏఐ అంటే ఏంటి, అసలు ఏ మానవ జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది? సో ఎగ్జాంపుల్ నా లైఫ్ నేను తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒక 2 ఇయర్స్ ముందు నేను సైతం అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో దాంట్లో 2 వీడియోస్ కూడా పోస్ట్ చేశా. బై డిఫాల్ట్ అంటే నేను దాన్ని ప్రాపర్ గా ఏం పోస్ట్ చేయలేదు, ఎందుకంటే నాకు పోస్ట్ చేయడం విధానం తెలియదు, అదే థంబ్నెయిల్ చేయడం రాదు, టైటిల్ రాయడం రాదు, ట్యాగ్స్ చేయడం రాదు, డిస్క్రిప్షన్ రాయడం రాదు. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్, ఆ ఒక్క రీజన్ వలన నేను వీడియో చేయడం మానేశాను. ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను స్వతహాగా ఇంటీరియర్ బిజినెస్ చేస్తాను. సో నాకు అంత టైం లేదు, అది నేర్చుకునేంత టైం లేక నేను వీడియో చేయడం జరగలేదు. సో ఇప్పుడు నా లైఫ్ లో మార్పు ఏమొచ్చింది అంటే, సో సింపుల్ గా క్లాడ్ ఉపయోగించి, క్లాడ్ కానీ నానో బనానా 2 ఉపయోగించి ఐఎమ్ గివింగ్ ఎ ప్రాంప్ట్. నేనేం చేస్తున్నాను, క్లాడ్ కానీ నానో బనానా 2 కానీ ఐఎమ్ గివింగ్ ఎ ప్రాంప్ట్. ఏమని ప్రాంప్ట్ ఇస్తున్నా, ప్లీజ్ క్రియేట్ ఎ థంబ్నెయిల్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. ఐఎమ్ మేకింగ్ ఎ వీడియో ఫర్ ఏఐ. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఏఐ. ప్లీజ్ మేక్ షూర్ ద థంబ్నెయిల్ షుడ్ బి ఏ బ్లూ అండ్ ఎల్లో కలర్. నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నా. సో ఈ ప్రాంప్ట్ ఇవ్వడంతో ఆటోమేటిక్ గా నానో బనానా 2 నాకేం చేస్తుంది, థంబ్నెయిల్ క్రియేట్ చేసి ఇస్తుంది. నేను దాన్ని ఏం చేస్తున్నా, సేమ్ ఇదే థంబ్నెయిల్ ChatGPT లో పోస్ట్ చేసి ఈ థంబ్నెయిల్ కి SEO టైటిల్ ఇవ్వమని చెప్తున్నా. ప్లీజ్ గివ్ ఎ 5 టైటిల్స్ టు రీచ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే నేను తెలుగులో చేస్తున్నాను కదా. సో నేను ఏం చేస్తున్నాను, ChatGPT లో నేను ఒక ప్రాంప్ట్ ఏమి ఇస్తున్నాను, సో చాలా మందికి రీచ్ అయ్యే విధంగా నాకు ఒక SEO టైటిల్ ఇవ్వమని చెప్తున్నా. అలాగే ఈ టైటిల్ కి తగినట్టుగా వీడియో డిస్క్రిప్షన్ రాయండి, మరియు SEO ట్యాగ్స్ కూడా ఇవ్వు అని చెప్పి రాస్తున్నా. ప్రాంప్ట్ రాయగానే నాకేం చేస్తుంది, ChatGPT టక్ 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 అని నాకు ఒక డిస్క్రిప్షన్ రాస్తుంది, ఒక 5-6 టైటిల్స్ ఇస్తుంది. సో ఇంకొకటి 5-6 టైటిల్స్ ఇస్తూ తను సజెస్ట్ చేస్తుంది. నా సజెషన్ ఏంటంటే 2వ నెంబర్ టైటిల్ మాత్రం దీనికి బాగా సూట్ అవుతుంది, నువ్వు ఫలానా 2వ నెంబర్ టైటిల్ దీనికోసం యూజ్ చేయమని ఇస్తుంది. సో నేనేం చేస్తున్నా, టైటిల్ కాపీ చేస్తున్నా, డిస్క్రిప్షన్ కాపీ చేస్తున్నా, ట్యాగ్స్ కాపీ చేస్తున్నా, వీడియో పోస్ట్ చేస్తున్నా. 2 minutes లో నా పని అయిపోతుంది. బట్ ఒకప్పుడు నాకు థంబ్నెయిల్ ప్రిపేర్ చేయడం రాదు, తెలుగు టైప్ చేయడం 100% రాదు, ట్యాగ్స్ ఎలా ఇవ్వాలో తెలియదు, అసలు SEO అంటే ఏంటో కూడా నాకు తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల్లో నుంచి నన్ను ఇప్పుడేంటి ఒక ప్రొఫెషనల్ గా నన్ను థంబ్నెయిల్ చేసే విధంగా ఏం చేసింది, ChatGPT కానీ నానో బనానా 2 కానీ నన్ను చేసింది. సో ఏఐ అనేది నాకు ఉపయోగపడిందిగా. సో ఈ విధంగా మనిషి జీవితంలో నాట్ ఓన్లీ నాకు కాదు, ఏఐని కనుక ప్రాపర్ గా ఉపయోగించుకోగలిగితే 100% మీరు జాబులు కూడా పొందొచ్చు. అంటే ఆల్రెడీ మీరు బిజినెస్ చేస్తున్నా కానీ పార్ట్ టైం లో కూడా జాబులు చేయొచ్చు. అది ఏ విధంగా చేయొచ్చు, ఏం చేయొచ్చు అని ఈ వీడియోలో నేర్చుకుంటారు అయితే. సో ఏఐలో ముఖ్యమైన అంశాలు 3 ఉంటాయండి. ఒకటి LLM, లార్జ్ లాంగ్వేజ్ మోడల్, నెక్స్ట్ ప్రొడక్టివిటీ, నెక్స్ట్ ఏఐ ఏజెంట్స్. సో ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. LLM అంటే ఏంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏ విధంగా ఉంటుంది, లార్జ్ లాంగ్వేజ్ మోడల్
ట్రైన్ ఎలా చేస్తారని నేను క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ మీదనే మీకు ఈజీగా ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. సో ఇంటర్వ్యూ కూడా మిమ్మల్ని ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఏ క్వశ్చన్స్ అడిగినా మీరు సమాధానం చెప్పే విధంగా LLM గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. సో చూద్దాం లార్జ్ లాంగ్వేజ్ మోడల్లో ఉన్నట్టు ఏంటి. ChatGPT, క్లాడ్, గ్రాక్, డీప్సీక్, ఇంకా చాలా లార్జ్ లాంగ్వేజ్, గామా, సో లామా ఉంది. సో ఇలాంటి అన్నిటిని అంటే మీకు మోడల్స్. ఇక్కడ ఏంటంటే వీటిని ఉపయోగించి మనం ఏం చేయాలి, ప్రాంప్ట్ మాత్రం ఇవ్వగలగాలి. మార్కెట్లో ఈ రోజు మీరు నమ్ముతారో నమ్మరో ప్రాంప్ట్ ఇంజనీర్స్ కి చాలా డిమాండ్ ఉంది. సో ప్రాంప్ట్ ఏ విధంగా ఇవ్వగలగాలి. సో ప్రాంప్ట్ ఇవ్వగలగడం అంటే మనకు ఏమి కావాలనేది ChatGPTలో కనుక ప్రాంప్ట్ రాయడం వస్తే మీకు జాబ్ వస్తుంది. సో ప్రాంప్ట్ రాసేటప్పుడు మనం అంటే ఎలా పడితే అలా రాస్తే ChatGPT కూడా మనకు ప్రాపర్ ఆన్సర్ ఇవ్వదు. సో మనం ChatGPTని అంటే ప్రాంప్ట్ రాసేటప్పుడు ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలనేది సో నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. సో సపోజ్ చూద్దామండి ఇప్పుడు. సో ChatGPTని మనం ఉపయోగించి ఏం చేయొచ్చు, మానవ జీవితంలో ChatGPT యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందో సింపుల్ గా చూద్దాం. నేను ఒక ఎంప్లాయీ బేస్ కాదు, ఒక నార్మల్ పర్సన్ లెక్క నేను ChatGPT యూజ్ చేస్తాను. ప్లీజ్ నేను ChatGPTలో రాస్తున్నాను. నేను సపోజ్ ఇక్కడ నుంచి ఢిల్లీకి పోవాలనుకుంటున్నాను. ChatGPTలో రాస్తున్నాను. ప్లీజ్ ప్రొవైడ్ ఏ డీటెయిల్స్ ఫర్ మై రౌండ్ ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ. డేట్ సపోజ్ ఇవ్వాలంటే 5th 6th అనుకుందాం. 7th ఐఎమ్ గోయింగ్ 7th అండ్ రిటర్నింగ్ 9th. సపోజ్ నేనేం చేస్తాను, ChatGPTలో ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఏమని, 7th కి ఇక్కడ నుంచి వెళ్తా, 9th కి అక్కడ నుంచి వస్తా. సో నాకు ఏమేమి ఫ్లైట్స్ ఉన్నాయో, నాకు వెళ్ళేటప్పుడు మాత్రం మార్నింగ్ వెళ్తాను, వచ్చేటప్పుడు మాత్రం 9th ఈవినింగ్ వచ్చే విధంగా నాకు ఏ ఫ్లైట్స్ ఉన్నాయో డీటెయిల్స్ ఇవ్వు. అండ్ మోర్ ఓవర్ ఇంకేంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలి. నేనేం చేశా, ChatGPTకి ఒక ప్రాంప్ట్ ఇచ్చా. సో ఆటోమేటికల్ ChatGPT ఏం చేస్తుంది, నాకు అన్నిటిని ఎంక్వైరీ చేసి నాకేం చేస్తుంది అంటే టోటల్ డేటాని ఇస్తుంది. ఆ డేటాను ఉపయోగించి నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. సేమ్ ఇన్ ద వే సేమ్ క్లాడ్ కావచ్చు. మీరు ఆంథ్రోపిక్ అంటున్నారు కదా, ఆంథ్రోపిక్ తయారు చేసింది ఇది క్లాడ్. మీరు క్లాడ్ ఉపయోగించేది ఏంటంటే రీసెర్చ్ చేయడం అండ్ డేటాను రిట్రీవ్ చేయడమే కాకుండా ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది క్లాడ్ ఏం చేస్తుంది, మిగతా వాటికి క్లాడ్ కున్న డిఫరెన్స్ ఏంటంటే చాలా మంది ChatGPT వచ్చినప్పుడు కూడా ఇంత భయపడలేదు, క్లాడ్ వచ్చిన తర్వాత భయపడతారు. రీజన్ ఏంటంటే మిగతా అన్ని కోడ్ రాయడం విధంగా అప్డబుల్ లేవు, కొన్ని కోడ్స్ రాస్తున్నాయి. బట్ క్లాడ్ మాత్రం కోబాల్ వరకు, నార్మల్ ప్రోగ్రామ్ నుంచి కోబాల్ వరకు. అందుకనే మొన్న మీకు ఒక కంపెనీ షేర్ విపరీతంగా పడిపోవడానికి రీజన్ ఏంటంటే క్లాడ్ యొక్క CEO మిస్టర్ అమడో ఏమిచ్చారంటే కోబాల్ ప్రోగ్రామింగ్ కూడా మా క్లాడ్ చేయగలుగుతుంది ఇచ్చారు. సో దానివల్ల ఏంటంటే ఒక కంపెనీ షేర్ విపరీతంగా పడిపోవడం జరిగింది. సో మిగతా LLMs కి క్లాడ్ కి డిఫరెన్స్ ఏంటంటే క్లాడ్ దగ్గరకు వచ్చేసే వరకు ఏంటంటే ప్రోగ్రామ్ కూడా రాయగలుగుతుంది. ద మోస్ట్ డిఫరెన్స్ ఏంటంటే మిగతా వాటికి దీనికి ఏంటంటే క్లాడ్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇది ప్రోగ్రామ్ కూడా రాయగలుగుతుంది. సింపుల్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏంటంటే మనం ఒక ప్రాంప్ట్ ను కనుక రాయగలిగితే ప్రాంప్ట్ ను పర్ఫెక్ట్ గా రాసే విధానాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. సో ప్రాంప్ట్ ఎలా రాయాలి, ప్రాంప్ట్ ను రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూసుకోవడమే సింపుల్ గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే. ఏంటంటే మనకు ఒక ప్రాంప్ట్ ని రాయడం అంటే ఏంటంటే మనకి ఏం కావాలనే దాన్ని క్లియర్ గా రావడాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో నేను ప్రాపర్ గా LLM ఎట్లా వర్క్ చేస్తుంది, నెక్స్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏంటనేది నెక్స్ట్ 2 వీడియోలో నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో అర్థమైంది కదండి. LLM ఏంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్కి వచ్చే వరకల్లా ChatGPT, క్లాడ్, గ్రాక్, డీప్సీక్ వీటిలో ఏంటంటే ఒక ప్రాంప్ట్ రాస్తాం. మనకి ఏమైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రాపర్ గా రిట్రైవ్ చేసుకునే విధంగా ఒక ప్రాంప్ట్ రాస్తే అది మనకు ఏంటంటే ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఇది సింపుల్, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే LLM ఉపయోగించి అంటే ప్రొడక్టివిటీ అంటే ఏజెంట్స్ ఉపయోగించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటేనే జాబ్ సరిపోదు కదా. సో నిజంగానే ఏఐని ఉపయోగించి మనం జాబ్ ఎలా చేయగలుగుతాం, నా దైనందిన జీవితంలో నేను ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటే సరిపోదు. బట్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసేటప్పుడు ప్రొడక్టివిటీ ఉండాలి కదా. ఆ ప్రొడక్టివిటీ ఉన్న టూల్స్ ఏంటంటే గామా, బోల్ట్, లవబుల్, నోట్బుక్, కర్సల్, నాప్కిన్. సో ఇవే ఉన్నాయంటే ఇంకా చాలా ఏ టూల్స్. నేను కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాను. చూద్దామని. గామా ఉపయోగించి మీరు ఏం చేయొచ్చు, గామా అనే టూల్ ను ఉపయోగించి మీరు ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయొచ్చు. సపోజ్ మీకు
ఒక 3 days తర్వాత మీ ఆఫీస్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో మీకు సంబంధించిన ఒక ప్రజెంటేషన్ ఉంది, ఒక క్లయింట్ మీట్ ఉంది. దానికి సంబంధించిన మీట్ లో ఏంటంటే మీరు సపోజ్ ఒక బ్యాంక్ కి వర్క్ చేస్తున్నారు, ఆ బ్యాంక్ కి సంబంధించిన ప్రజెంటేషన్ తయారు చేయాలి. మీరు మాన్యువల్ గా తయారు చేయడానికి ఇట్ విల్ టేక్ మోర్ టైం. బట్ వెన్ యూ యూజ్ గామా ప్రజెంటేషన్ కి అక్కడ గామాలో మీరు ప్రాపర్ గా కనుక ప్రాంప్ట్ ఇచ్చేసి కనుక ప్రయత్నం చేస్తే విత్ ఇన్ మినిట్స్ లో గామా మీ ప్రజెంటేషన్ ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బోల్ట్ లవబుల్. బోల్ట్ కానీ లవబుల్ కానీ ఏం చేస్తాయంటే ఇది AI పవర్ వెబ్సైట్ బిల్డర్స్. బోల్ట్ అయినా లవబుల్ అని మీరు మీ జాబ్ పోద్దని భయపడుతున్నారు కదా. టు బి హానెస్ట్గా చెప్పాలంటే మీరు ప్రాపర్ గా బోల్ట్ లవబుల్ ని నేర్చుకుంటే మీరే ఓన్ గా వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు. మీకు ఏ మాత్రం కోడింగ్ నాలెడ్జ్ లేకున్నా మీరు ప్రాపర్ గా బోల్ట్ లవబుల్ ఈ 2 టూల్స్ కనుక నేర్చుకోగలిగితే మీరు AI పవర్ తోటి ఆటోమేటికల్ వెబ్సైట్ ని బిల్డ్ చేయొచ్చు. యూ కెన్ సేల్ టు ద లోకల్ బిజినెసెస్, అంటే మీ పక్కన ఉన్న లోకల్ బిజినెస్ ఉన్న షాప్ వాళ్ళకి కూడా మీరు ఇలా వెబ్సైట్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి ఒక్క షాప్ వాళ్ళు ఈ రోజు మీరు నమ్మరు, కటింగ్ షాప్ వాళ్ళకి కూడా వెబ్సైట్, అంటే నేను కటింగ్ షాప్ వాళ్ళని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు, నార్మల్ కటింగ్ షాప్ వాళ్ళు కూడా వెబ్సైట్ ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యూచర్ లో మొత్తం ఆన్లైన్ బిజినెస్ అవుతుంది. సో బోల్ట్ అండ్ లవబుల్ అనే AI టూల్స్ మీరు నేర్చుకుంటే యూ కెన్ బిల్డ్ ఏ వెబ్సైట్ వితౌట్ ఏ ప్రాపర్ కోడింగ్ నాలెడ్జ్. మీకు కావాల్సింది ఏంటి? ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఇక్కడ ఏంటంటే మీకు ప్రాపర్ ప్రాంప్ట్ ఇవ్వడం రావాలి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ నోట్బుక్. ఈ నోట్బుక్ LLM అనేది గూగుల్ జెమినీ వాళ్ళది. సో ఈ నోట్బుక్ దగ్గర కనుక ఈ నోట్బుక్ ను ఉపయోగించి మీరు రీసెర్చ్ చేయొచ్చు. నోట్బుక్ LLM ఉపయోగించి రీసెర్చ్ చేయొచ్చు, లెర్నింగ్ చేయొచ్చు. ఇక్కడ నోట్బుక్ లో ఉన్న ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సపోజ్ ఒక PDF ఉంది, మీరు PDF ని దాంట్లో నోట్బుక్ LLM లోకి అప్లోడ్ చేసి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ, సపోజ్ అది ఇంగ్లీష్ లో ఉంది, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ ఇన్ తెలుగు అంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది PDF. సపోజ్ మీ బుక్ ఉంది, ఒక టెక్స్ట్ బుక్ ఉంది, మీ టెక్స్ట్ బుక్ లో సపోజ్ ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, sin square theta plus cos square theta is equal to 1. How? Explain me. మీరు ఈ విషయాన్ని sin square theta plus cos square theta is equal to 1. How? మీరు ఈ విషయాన్ని కనుక నోట్బుక్ LLM లోకి అప్లోడ్ చేసి యూ కెన్ ఆస్క్ ఏ క్వశ్చన్, ఇట్ విల్ గివ్ ఎ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. సపోజ్ హూ ఇన్వెంటెడ్ అంటే చెప్తున్నాను ప్రాసెస్, నేనేమో చెప్తున్నా అంటే ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్ కూడా ఇస్తుంది. బట్ మీరు ఏంటంటే నోట్బుక్ LLM ఉపయోగించి రీసెర్చ్ చేయొచ్చు, టోటల్ రీసెర్చ్ చేయొచ్చు. నోట్బుక్ LLM యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మీరు వాయిస్ ఇచ్చి వీడియో కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ ఇది ఫ్రీ కాదు, ప్రో, పైసలు పే చేయాలి. నెక్స్ట్ కర్సల్ నాప్కిన్. AI టూల్స్ ని ఉపయోగించి కోడింగ్ కి వాడచ్చు. అంటే బేసిక్ కోడింగ్ ని వాడడం కోసం మీకు కర్సల్ గానీ నాప్కిన్ గానీ ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కర్సల్ ఉపయోగించి కోడింగ్ నేర్చుకోవచ్చు మీరు. నెక్స్ట్ నాప్కిన్ ఉపయోగించి డయాగ్రామ్స్, టెక్స్ట్, చార్ట్ రిలేటెడ్ ఏదైనా మీకు ఏ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా విత్ ఇన్ సెకండ్స్ లో, సపోజ్ మీ ఆఫీస్ కి సంబంధించిన ఏదైనా డయాగ్రామ్ బేస్డ్ ప్రజెంటేషన్ ఉందనుకోండి, విత్ ఇన్ మినిట్స్ లో ఇట్ విల్ క్రియేట్, విత్ ఇన్ మినిట్స్. చూద్దాం. నెక్స్ట్ LLM వచ్చింది, నెక్స్ట్ ప్రొడక్టివిటీ వచ్చింది, తర్వాత AI ఏజెంట్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ AI టూల్స్ అండ్ AI ఏజెంట్స్. AI టూల్స్ ఏంటంటే AI టూల్స్ అంటే ఏంటంటే నువ్వు ఇచ్చిన ప్రాంప్ట్ ని బేస్ చేసుకొని ఇట్ విల్ గివ్ ద ప్రొడక్టివిటీ. అంటే ఏంటంటే సపోజ్ నువ్వేమన్నావు, రైట్ ఏ కోడ్ ఫర్ సంథింగ్, బట్ ఎప్పుడైతే ఇది ఏం చేస్తుంది, AI టూల్స్ చేస్తాయి. AI ఏజెంట్స్ ఏంటంటే ఇట్ విల్ డూ మల్టిపుల్ టాస్క్ వితౌట్ ఇంటర్ఫియరెన్స్. అంటే సపోజ్ ఒక AI టూల్, సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓపెన్ క్లా ఉంది, మీరు ఓపెన్ క్లా టూల్ కనుక మీ వాట్సాప్ ని, మీ మెయిల్ ని, మీ ఫోటోస్, మీ ఫోటో గ్యాలరీ పర్మిషన్ ఇచ్చేసి మీరు కనుక ఒకసారి పర్మిషన్ ఇచ్చారనుకోండి, బై డిఫాల్ట్ ఇట్ విల్ గివ్ ద రిప్లై టు ద మెయిల్, బై డిఫాల్ట్ ఇట్ విల్ గివ్ ద రిప్లై టు ద వాట్సాప్ మెసేజ్. మీరు ఒకసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత AI ఏజెంట్స్ కి AI టూల్స్ కున్న డిఫరెంట్ ఏంటంటే AI టూల్ ఇట్ విల్ గివ్ ప్రొడక్టివిటీ నువ్వు ఎప్పుడైతే మేలుకోతో ఉంటావో, నువ్వు ఎప్పుడైతే సిస్టమ్ మీద ఉంటావో, నువ్వు ఎప్పుడైతే దాన్ని అడుగుతావు, నువ్వు ఎప్పుడైతే దాని దగ్గర నుంచి పని తీసుకుందాం అనుకుంటావో, అప్పుడే AI టూల్స్ ని ఆ పనిని ఇస్తాయి.
బట్ ఎప్పుడైతే ఏఐ ఏజెంట్ దగ్గరకు వచ్చేవరకల్లా ఒకసారి నువ్వు పర్మిషన్ ఇచ్చిన తర్వాత వితౌట్ నీ ప్రమేయం అనేది లేకుండా నువ్వు పడుకొని ఉన్నప్పటికి కూడా నీ పనిని ఏఐ ఏజెంట్స్ చేస్తూ ఉంటాయి. ఏఐ ఏజెంట్స్ కి ఏఐ టూల్స్ కున్న డిఫరెంట్ ఇది. సో ఫుల్ ఆటోమేషన్. నీకు సంబంధించిన ఏ పనినైనా ఒకసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాట్సాప్ కి 100 మెసేజ్లు వస్తుంటాయి. సపోజ్ ఒక బిజినెస్ ఉంది, సపోజ్ సిఆర్ఎం, మనం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సిఆర్ఎం లో ఏంటంటే కస్టమర్ ఫాలో అప్స్ ఉంటాయి, కస్టమర్ కి మెసేజ్ ఉంటుంది. ఈ సిఆర్ఎం టూల్ సేమ్ అదే పని చేసేది. ఏ ఏజెంట్స్ ఏం చేస్తున్నాయి, సపోజ్ ఒక వాట్సాప్ కి పర్మిషన్ ఇచ్చావు, కస్టమర్ నీకు ఒక ఇన్ఫర్మేషన్ అడిగారు, బై డిఫాల్ట్ వాట్సాప్ నుంచి మెసేజ్ కస్టమర్ కి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఏఐ ఏజెంట్స్. ఏఐ ఏజెంట్స్ కి ఏఐ టూల్స్ కున్న డిఫరెన్స్ ఏంటంటే నీ ప్రజెన్స్ లేకున్నప్పుడు కూడా ఏఐ ఏజెంట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. సో ఏఐ టూల్స్ నేర్చుకోవడంతో, సో జాగ్రత్త, నేను కన్క్లూజన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఏఐ టూల్స్ అనేది బ్రహ్మ పదార్థం ఏం కాదు. ఏఐ టూల్స్ నేర్చుకోవడం చాలా ఈజీ. రోజు కనుక మీరు ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు కనుక ఒక ఏఐ టూల్ నేర్చుకోవడానికి ఉపయోగిస్తే మీ టైంని మీరు ఖచ్చితంగా మీ జాబ్ను కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు. సో నేను 100% ఏఐ టూల్స్ మీద నెక్స్ట్ LLM మీద అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద 2 వీడియోస్ చేస్తాను. అది కూడా ఏంటంటే బేసిక్ టు ప్రో లెవెల్. సో నేను ఇది ఇన్ఫర్మేషన్ కూడా మీరు నమ్ముతారో నమ్మరో, ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఒక తెలుగు అబ్బాయి, చాలా పేరుంది మార్కెట్ లో, ఆ అబ్బాయి దగ్గర కొన్ని అమౌంట్ పే చేసి అబ్బాయి దగ్గర నుంచి నేను ఒక క్లాస్ విని నేర్చుకున్న ఇన్ఫర్మేషన్. సమ్ అమౌంట్ పే చేసి అబ్బాయి నాకు ఒక 4 గంటలు చెప్పిన క్లాస్ ఇది. అసలు ఏ అంటే నాకు తెలియదు కదా, నేను వీడియో చేయడానికన్నా ముందు కనీసం ఒక 4 నుంచి 5 క్లాసులను అర్థం చేసుకొని మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియో 100% ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీకు LLM మీద ఇంకా ఏ డౌట్ ఉండదు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే మీరు చిటికల్లో ప్రాంప్ట్ రాయగలిగే విధంగా మీకు 2 వీడియోస్ ని నేను తయారు చేసి పెట్టాను. సో బై డిఫాల్ట్ మీకు విత్ ఇన్ 2-3 డేస్ లో మీకు ఆ 2 కూడా పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఏ ఏజెంట్ కి LLM కి ప్రొడక్టివిటీ అంటే మనం LLM ఉపయోగించి ప్రొడక్టివిటీ ఎలా తీసుకోవచ్చు, ఆ ప్రొడక్టివిటీ దగ్గర నుంచి ఏ ఏజెంట్ కి ఎట్లా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు LLM గురించి నెక్స్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నుంచి 2 వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.